స్వామికి వనవాస కాలంలో చాలా సహకారిగా ఉంది. ఎక్కడెక్కడ ఏ ఏ ఆశ్రమాలు ఉన్నాయో వాటన్నిటి వివరములను తెలిపి తన శిష్యులను ఇచ్చి రామచంద్ర స్వామిని అగస్త్య ఆశ్రమానికి పంపిస్తాడు సుతీక్ష్ణుడు. తప్పకుండా రామచంద్ర అగస్త్యుడిని సేవించుకోవాలి సుమా. దక్షిణ దిక్కృత ఏన శరణ్య పుణ్యకర్మణ. రామచంద్ర స్వామి మాట. దక్షిణ దిక్కు అంటే యమధర్మరాజు గారి దిక్కు కదా. అమంగళం అని అటుకేసి చూడరు, అటుకేసి అడుగు వేయరు. కానీ అలాంటి దక్షిణ దిక్కు అందరికీ దిక్కయింది. దక్షిణ దిక్కు అందరికీ దిక్కయింది ఎవరి వలన? అగస్త్య మహర్షి వలన. ఆయన ఆశ్రమం అక్కడ ఉంది గనక ఆయననే అందరూ వెళ్లి శరణు వేడితే వాళ్ళ కోరిక తీర్చడం కోసమని వాతాపి ఎల్వలుడు ఆ చరిత్ర అంతా చెప్తారు. చెప్పి వాడిని సంహరించి వాతాపి అనేవాడిని ఆరగించేసి ఎల్వలుడిని భస్మం చేసి మహర్షులందరినీ కాపాడినటువంటి వాడు అగస్త్య మహర్షి. ఒకటేంటి, సముద్రాన్ని అంతటిని ఆచమనం చేసేసిన వాడు అగస్త్య మహర్షి. వాతాపి ఎల్వలుడు అంటే కామక్రోధములు. కామం ఎల్వలుడిని కూర కింద వండి పెట్టేశాడండి. క్రోధం ఏదో చేసేద్దాం అనుకుని మీదికి రాబోయాడు వాతాపి ఎల్వలుడు. వాడిని దగ్ధం చేశాడు. వాతాపిని జీర్ణం వాతాపి జీర్ణం అయిపోయింది కదా. కామక్రోధములు రెండింటినీ జయించిన వాడు. విజ్ఞాన సముద్రాన్ని అంతటినీ ఔపోసనం పట్టినవాడు. మొత్తం విజ్ఞానం అంతా ఆరగించేసిన వాడు కదా. వింధ్య స్తంభం అంటే వింధ్య పర్వతానికి ఉండే అహంకారాన్ని అణిచేసిన వాడు. ఎప్పుడైనా 4 అక్షరాలు చదువుకోగానే మనకు కూడా అహంకారం తలకెక్కేస్తుంది కదా. దానిని జయించినటువంటి మహానుభావుడు. ఈ 3 గొప్పతనాలు కలిగినటువంటి వాడు అగస్త్య మహర్షి అంటే. కనుక వ్యక్తిని ఎప్పుడైనా ఆయన రూపాన్ని బట్టి మనం అంచనా వేయకూడదు. వస్త్రేణ వపుష వాచేదో చెప్తారు కదండి. జైంటిక్ పర్సనాలిటీనా పెద్ద గొప్ప అంటే అలా అని చెప్పి ఇంతలా ఉన్నావు తెలుగుంటారు రాదంటే రావాలని ఎక్కడుందండి లేదు కదా. కనుక ఆ రూపాన్ని బట్టి కాదు, ఎప్పుడు అంటే ఆయన విజ్ఞానాన్ని బట్టి గౌరవం. మరి అగస్త్యుడు అంటే ఎవరండి? అగస్త్య మహర్షి ఘటో జన్మస్థానం. కుణలో పుట్టాడు ఆయన. పెద్ద కొండ. నేను గొప్ప కులంలో పుట్టాను. గొప్ప కులంలో పుడితే గొప్ప. ఆయన కొండలోంచి జన్మించాడు. ఘటో జన్మస్థానం. భూర్జవసన. ఏం విలువైన వస్త్రాలేం కట్టుకోడు, ఆకులు. ఈ ఆకులనే వస్త్రంగా కట్టుకుంటాడు. భూర్జవసన. అయినా మొత్తం సముద్రాన్ని అంతటినీ కూడా ఎవ్వళ్ళకి వల్ల కాకపోతే ఈయనొక్కడే ఆరగించేసి సముద్రాన్ని. దేవతల కోసమని వాళ్ళకి ఏదో సహాయం కావాలి. ఆ లోపల ఎవరు ఉన్నారు, వాళ్ళని సంహరించాలంటే నీటిలోకి వెళ్ళి యుద్ధం చేయడం మాకు చేత కాదు, ఆకాశంలో యుద్ధం చేస్తాం. కానీ కనుక ఆ నీరంతా మీరు తాగిపెట్టండి అంటే తాగేశాడు. అయినా పొట్టిగానే ఉంటాడు కదండి. కానీ గట్టివాడు. ఎంత గట్టివాడు అంటే నహుషుడు ఇంద్ర పదవిని అధిరోహించిన తర్వాత కొంచెం పెద్ద పదవి కలగ్గానే కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. మహానుభావుడే నహుషుడు. కానీ యయాతికి తండ్రి గారు నహుషుడు అంటే సామాన్యుడేం కాదు. యయాతి చక్రవర్తి. యయాతి అంటే రామాంజనేయుడు కాదు చూడండి, పూర్వకాలంలో యయాతి. ఆ యయాతికి ఈయన తండ్రి అంత గొప్పవాడు. ఏదో కారణం చేత ఇంద్రుడు కొంచెం సింహాసనం విడిచిపెట్టి పక్కకి వెళ్లాల్సి వస్తే రాజుగారు లేకుండా ఉండకూడదు కనుక ఈయన తీసుకెళ్లి సింహాసనంలో కూర్చోబెట్టి ఏమంటారు దాన్ని? ఇన్ఛార్జ్. ఏదో ఇన్ఛార్జ్ ఆఫీసర్ కదా. ఆఫీసర్ గారి భార్యని ఇంటికి పిలవకూడదు కదా. ఇన్ఛార్జ్ ఆఫీసర్ అంటే ఆ కుర్చీ వరకే ఆఫీసర్ గారి. ఆఫీసర్ గారి ఇంటికి ఆఫీసర్ కాదుగా. వీడు పాపిష్టివాడు. సతీదేవిని తన దగ్గరకు ఆహ్వానించాడు. పాప ఆవిడ వణికిపోయింది.
ఏదో చెప్పింది. వాయు పురాణం చాలా అందంగా ఈ వృత్తాంతాన్ని చెప్తుంది. ఏవో ఏవో వంకలు చెప్పింది, తప్పించుకుంది. ఇంక తప్పే అవకాశం లేదు. బృహస్పతి గారు వాళ్ళ గురువు గారు ఆయన పిలిచింది, అమ్మా ఏదో నువ్వు తాత్సారం చేయి, నేను ఇంద్రుడిని వెతుక్కుని వస్తాను అని ఈయన పాపం వెళ్ళి ఆ ఇంద్రుడిని పట్టుకున్నాడు. ఎక్కడో ఒక తామర తూడు లోపల ఉన్నాడు ఆయన. ఆయన పట్టుకుని వచ్చాడు. ఒరే నాయన రారా నాయన అని అంటే వచ్చాడు. ఆయన వచ్చి నహుషుడిని చూశాడు. ఆ తేజస్సు చూడగానే అమ్మో నేను వీడితో యుద్ధం చేయలేను, మళ్ళీ పారిపోయాడు. పాపం బృహస్పతి, అమ్మ మరి ఇంద్రుడు ఇప్పుడు రానంటున్నాడు, ఏం చేయాలి అని ఓ పని చేయి, ఈసారి మళ్ళీ ఆయన కబురు పెట్టాడు అనుకో, సప్తఋషుల చేత పల్లకి పట్టించుకుని నీ దగ్గరికి రమ్మనమని కబురు పెట్టు అని. అనగానే ఈవిడ, ఏమిటి మామూలు ఇంద్రుడిలాగా నువ్వు ఏనుగెక్కి రావడం ఏమిటి, నువ్వు సప్తఋషుల చేత పల్లకి పట్టించుకుని రా అంది. వీడు కామంతో కళ్ళు మూసుకుపోయినవాడు కదా, మహర్షులని అలా అవమానించేస్తున్నా ఎంత అపచారం అది, మర్చిపోయాడు అని. మీరు పల్లకి పట్టండి. వాళ్ళు సింహాసనాన్ని గౌరవించాలి. వాడు ఆ సింహాసనంలో కూర్చుంటే గడ్డిపోత కూర్చున్నా గౌరవించాల్సిందే. కనుక వీళ్ళు సరేరా నాయన అని ఆ పల్లకి పట్టుకున్నాడు. వీడికి ఎలా ఉంది, తొందరగా వెళ్ళిపోవాలి సతీదేవి దగ్గరికి. వీళ్ళు పెడుతుంటే కొంచెం ఎగుడు దిగుడుగా నడుస్తుంది బండి. ఏమిటి కారణం అని చూశాడు. చూస్తే మరి అందరూ సమానమైన హైట్లో ఉండాలి కాబట్టి మన అగస్త్యుడు పొట్టి కనుక దానికి తోడు పొట్టివాడంటే ఆ అడుగులు కూడా అలా దగ్గరగా పడతాయి, మిగతా వాళ్ళలాగా పడవు అడుగులు. కనుక అది తేడా తారతమ్యం. వీడికి ఎంత తొందరగా అక్కడికి వెళదామా అని ఉండి సర్ప సర్ప అన్నాడు. సర్ప అంటే జరుగు జరుగు నడు నడు అన్నాడు. అంటే ఒకసారి పైకి చూసి సర్పోభవ అన్నాడు. అంటే కొండ తిలువై పడిపోయాడు. నహుషుడు కాస్త కొండ తిలువై కింద పడిపోయాడు. అగస్త్యుడు అంటే పొట్టివాడైనా గట్టివాడే, సామాన్యుడు కాదైనా, మిగతా వాడు చేయలేని పని చేశారు కదా. అప్పుడు మళ్ళీ బృహస్పతి ఆ ఇంద్రుణ్ణి పట్టుకుని వచ్చి, నాయన నీ చేత శ్రీమన్నారాయణుని గురించి అశ్వమేధయాగం చేయిస్తాను అని అశ్వమేధయాగం చేసి అందువలన పాపం అంతా పోయి బ్రహ్మహత్యాపాతకం పోయి మళ్ళీ సింహాసనం మీద ఇంద్రుడు కూర్చుంటాడు. అలాంటి వాడు అగస్త్య మహర్షి. అంటే ఆయన దగ్గరకు వచ్చి రామచంద్రస్వామి, ఆయన మించిన ఆవిడ ఆయన భార్య లోపాముద్ర, ఆవిడ వైభవాన్ని కూడా చెప్తాడు. అగస్త్యుడిని చూసి మనం నేర్చుకోవాలి. అత్రిని అగస్త్యుడిని చూసి ఎంతసేపు అబే వెరిదండి పిచ్చిదండి మా ఆవిడ అనకూడదు. కనుక ఆవిడ చాలా గొప్ప ఆవిడ అని ఆ గొప్పతనాన్ని చెప్తాడు మహర్షి. రామచంద్రుడికి చెప్తాడు, మా ఆవిడ ఎంత గొప్పదనుకున్నా, ఒక 10 సంవత్సరాల పాటు వానలు పడకపోతే తన తపశ్శక్తితో వానలు పడేలా చేసింది. తపశ్శక్తి అంటే ఇప్పుడు భర్తల్ని విడిచిపెట్టేసి కాఫీ టీలు ఇవ్వడం మానేసి ముక్కు మూసు కూర్చోమని కాదు. భర్త గారి సేవ చేస్తే అదే తపస్సు. వీడికంటే ఇన్ని నియమాలు నిబంధనలు కావాలి, తపస్సు చేయాలి. కానీ భార్య ఆయన ఆయన్ని సేవించుకుంటే చాలు, అంతే కదండి. వీళ్ళు వెళ్ళి ఆఫీసర్ గారి చేత ముట్టుకాయలు తిని తిట్లు తిని జీతం అంతా పుచ్చుకుంటే ఈవిడ భర్త గారికి కాఫీ ఇస్తే వెంటనే చెక్కిచ్చేస్తుంది. కనుక అట్లా ఆ భార్య యొక్క గొప్పతనాన్ని కూడా మహర్షి ఇస్తాడు. అంటే వాడు గొప్పవాళ్ళు అవ్వడమే కాదు, ఇంట్లో వాళ్ళ గొప్పతనాన్ని కూడా గమనించాలి అని అర్థం. అందరినీ అలా ఆదరించాలి అని. అగస్త్య మహర్షి చాలా గొప్ప మహర్షి. రామచంద్ర స్వామి కూడా ఆదిత్య హృదయాన్ని, ఇది అధిక పాఠం అనుకోండి. కొందరు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు. కానీ గోవిందరాజు వ్యాఖ్యానం అయితే ఉంది. ఆదిత్య హృదయం రామచంద్రుడికి ఉపదేశం చేసినది అగస్త్యుడే, అగస్త్య మహర్షి. అది వాల్మీకి రామాయణంలోనే అధిక పాఠం.